వాళ్ళిద్దరూ రిఫ్లెక్టర్లు అయితే నేను కట్టరాను. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. జనాల మధ్యకి తీసుకెళ్ళి ఈ ఓపెనింగ్స్ రావడానికి మీరు చేసిన కృషి కూడా ఒక కారణం, ఫ్యాక్ట్ అయితే. ఎందుకంటే జనరల్గా చాలా కథలు అవన్నీ ఇంతకుముందు విన్నాను, అన్నీ ఇంతకుముందు వచ్చినలాంటి చెప్పారు నాకు కథలో, నేను చేసినవి చెప్పారు. యాక్చువల్ చెప్పాలంటే ఈ సినిమాలో నాకు అందరికంటే మెయిన్ నాకు కొత్తదనం అండి ఈ సినిమా. దాన్ని ఇంతలా ఆదరించిన మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆడియన్స్ అందరికీ, ఫ్యామిలీ ఆడియన్స్కి అలాగే మాస్ ఆడియన్స్కి అందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ రోజున థియేటర్లో ఈ కలెక్షన్స్ మీ వల్లే సాధ్యమైంది. సో మరిన్ని మంచి ప్రయత్నాలు చేయడానికి మీరు అందరు నాకు ఊపిరిచ్చారు. అలాగే రాజుగారు లేకపోతే ఈ సినిమా లేదండి. రాజుగారు ఈ సినిమా అంటే జనరల్గా బిజినెస్ పోర్షన్ రాజుగారిది చెప్పాలంటే, డబ్బులు పెట్టి సినిమా బాగా వచ్చిందో లేదు చూసుకుని రిలీజ్ చేయాలి. అది కాకుండా మా అందరికంటే ఎక్కువగా తాపత్రయపడి ఈ సినిమా గురించి ఈ రోజున నన్ను ఒక డిగ్నిఫైడ్ మెయిన్ లీడ్ హీరోగా అందరూ చూడటానికి అవకాశం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని నా లైఫ్లోనే ఇప్పుడు దాకా నేను చేసిన అన్నిటిలోకి అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా అందరి ముందుకి రావడానికి కారణం రాజు గారండి. అలాగే ఈ సినిమాలో నాకు పూర్తి లైక్ ఏ ఫ్రెండ్, ఒక ఇంట్లో మెంబర్లా వాసు లేకపోతే ఈ సినిమాలో ఇంత అందం రాదండి సినిమాకి. తను ఈ కథను ఫీల్ అయ్యి కృష్ణాష్టమి అనే ఐటెం దగ్గర నుంచి, ఆ టైటిల్ దగ్గర నుంచి, ఆ సీన్స్ దగ్గర నుంచి అన్నీ తను మ్యాక్సిమం కొత్తగా ఎలా నవ్వించాలి జనాల్ని, మ్యాక్సిమం కొత్తగా ఎలా పండించాలి సెంటిమెంట్ని అని అహర్నెస్లో శ్రమపడి చేశాడండి. నిక్కీ గారు, అదే థ్యాంక్స్ అండి నిక్కీ గారు. అలాగే డింపుల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను భరించినందుకు వీళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. హన్సిక్ గారు నేను ఎలాగ ఒకటే కాబట్టి మీద కలిసి ఆడుకున్నాం. హన్సిక్ నీకు కూడా థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ అండి. సో B and C సెంటర్స్ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సాటర్డే లాగా నిన్న కూడా రెవెన్యూస్ ఉండడం, సో మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులు ఆదరించినందుకు